ఈ విధంగా మీరు మీకు నచ్చిన యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మీకు నచ్చిన ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరితో అయినా సరే వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఈ విధంగా ఇద్దరు హగ్ చేసుకున్నట్టుగా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీకు కావాల్సింది 2 ఫొటోస్ అనమాట. మీ ఫోటో అండ్ మీరు ఎవరినైతే హగ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో. సో ఈ 2 ఫొటోస్ ఉంటే మీ ఫోన్లో ఈజీగా ఈ విధంగా వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు ప్రీవ్యూ వీడియో చూస్తే అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే 2 ఫొటోస్ని తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఫోటో అండ్ ఇంకొకటి వచ్చి మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరి ఫోటో. ఓకే, సో మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదా మీ సెలబ్రిటీ లేదా ఎవరిదైనా సరే 2 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఫొటోస్ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా క్లియర్గా ఉండాలన్నమాట. సో ఆ ఫొటోస్లో మీ హ్యాండ్స్ మీ ఫుల్ బాడీ ఈ విధంగా కనిపించాలి, విత్ మీ హ్యాండ్స్ కూడా కనిపించాలి. చాలామంది ఇక్కడ సెల్ఫీస్ తీసుకున్నట్టు ఫొటోస్ చూస్ చేసుకుంటారు. సో అలాంటి ఫొటోస్ వద్దు మనకు. ఈ విధంగా ఫొటోస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ని చూస్ చేసుకోవాలి. పిక్సార్ట్ కానీ పిక్సెల్ యాప్ కానీ ఏదైనా ఓకే. ఇప్పుడు నేను వచ్చేసి పిక్సార్ట్ యాప్ని చూస్ చేసుకుంటాను. సో మీరు కావాలంటే మీకు పిక్సెల్ యాప్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో, ఇక్కడ మనకు సింపుల్గా ఎడిట్ ఏ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఒక వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నేను ఈ విధంగా ఒక ఫోటోని క్రియేట్ చేసుకుంటాను. ఈ విధంగా సో మనకు ఈ ఫోటో అనేది స్క్వేర్ షేప్లో ఉండాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీ 2 ఫొటోస్ ఉంటాయో ఆ 2 ఫొటోస్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను ఆ 2 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఈ ఫొటోస్ అన్నిటి కొంచెం ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనకు ఇంతవరకు ఉండాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు అండ్ ఇక్కడ మనకు ఇంతవరకు ఉండాలి. ఓకే, ఇది మనకు నడుము వరకు ఈ విధంగా వీడియో ఉండాలి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సేమ్ ఈ ఫోటో కూడా క్రాప్ చేసుకొని సో దీన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంతవరకు ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫోటోలో మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఈ విధంగా ఇంతవరకు హ్యాండ్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి అండ్ ఫుల్ బాడీ మనకు కవర్గా ఉంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఉంచాలన్నమాట ఫోటోని ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఫోటోని ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాప్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇప్పుడు నాకు ఈ ఫోటో అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా క్లోజ్. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, పిక్సార్ట్ యాప్ నుంచి బయటకు వచ్చేసాలి. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా వీడియో స్టూడియో అని సెర్చ్ చేసుకోండి. వీడియో స్టూడియో. ఓకే, సింపుల్గా వీడియో స్టూడియో అని సెర్చ్ చేసుకుంటే మనకు వీడియో AI పవర్ఫుల్ వీడియో జనరేటర్ అని ఇక్కడ ఈ AI వెబ్సైట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోవాలి మనం. సో దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో లేదా మీ జీమెయిల్ ఐడి గూగుల్ ఐడితో ఇది మూడింట్లో నుంచి ఏదైనా ఒక దాంతో మీరు దీంట్లో సైన్అప్ అవ్వాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సైన్అప్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను దీన్ని ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ టైం మీరు దీన్ని ఈ సైట్ని ఓపెన్ చేసుకుంటే దీంట్లో మీకు సైన్అప్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకుంటే సైన్అప్ ఆప్షన్ వస్తుంది. సో సైన్అప్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. ఇక్కడ ఫస్ట్ వన్ క్రియేట్ ఏ వీడియో ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఏ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇమేజ్ జనరేటర్, రిఫరెన్స్ వీడియో, టెక్స్ట్ టు వీడియో ఉంటుంది. సో ఇది మనకు ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ చాలా వీడియోస్ని జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు డ్రాగ్ అండ్ ఇమేజ్ హియర్ టు సెలెక్ట్ ఫోటో అని ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం పిక్సార్ట్ యాప్లో మనం జనరేట్ చేసుకున్నాం కదా ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి దీన్ని. ఓకే, ఈ విధంగా జనరేట్ చేసుకొని ఇక్కడ కపుల్స్ హగ్గింగ్ అని ఇక్కడ సింపుల్గా నేను ప్రాంప్ట్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చేసానమాట. ఇక్కడ కపుల్స్ హగ్గింగ్ ఈచ్ అదర్ అని ఇచ్చేసాను నేను. సో మీరు ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చేసేయాలి. మీరు ఇచ్చేసిన తర్వాత లేదా మీరు కపుల్స్ కిస్సింగ్ లేదా ఇక్కడ సింపుల్గా హగ్గింగ్ అని ఇచ్చేసినా మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు క్రియేట్ అని ఇక్కడ 4 క్రెడిట్స్ అని ఉంటాయి. సో మనకు డైలీ 4 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో నేను 2 క్రెడిట్స్ యూస్ చేసుకున్నాను. ఇంకో 2 క్రెడిట్స్ అయితే ఉంటాయి నాకు. ఇక్కడ మనకు సెట్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు 4 సెకండ్స్ వరకు వీడియో ఉంటుంది. స్పీడ్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ క్వాలిటీ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వాలిటీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో డ్యూరేషన్ 8 సెకండ్ వరకు ఉండాలంటే దీన్ని ప్రీమియం వర్షన్ తీసుకోవాలి. సో మనకు 4 సెకండ్ అనేది మనకు డిఫాల్ట్గా ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. సో ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్రియేట్ అని ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక 10 సెకండ్ పాటు ఇక్కడ వెయిట్ చేయాలి. ఒక 10 సెకండ్ నుంచి 20 సెకండ్స్ పాటు ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెయిట్ చేసినాం అయిపోయింది. ఇప్పుడు మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ కింద చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకు వీడియో అనేది ఈ విధంగా హగ్ చేసుకున్నట్టు ఇక్కడ వీడియో అనేది జనరేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇంకా దీన్ని నేను ఫుల్ స్క్రీన్లో ప్లే చేస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా.
ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది, సో అడ్జస్ట్ చేసుకోవాలి మేడం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు 2 ఫొటోస్తో మీకు నచ్చిన వాళ్ళతో హగ్గింగ్ చేసుకున్నట్టు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.